స్టార్ట్ ముందుగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన మన పాత్రికేయ మిత్రులకు ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం అనే విషయం మీద ఇక్కడ రీసెంట్గా మీరు చూసినారు మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఒక మీడియా ద్వారా స్టేట్మెంట్ ఇచ్చినారు. బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ ఇన్ని లక్షల బడ్జెట్ అలాకేట్ అయ్యిందని చెప్తున్నారు. ఆ లక్షల బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ ఆయన ఇంకా మనకి ఈ వచ్చిన బడ్జెట్లో అన్ని సమస్యలు తీరిపోతాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సమస్యలే ఉండవు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. కానీ ఈ అలాకేట్ అయిన బడ్జెట్లలో బీసీకి ఎంత అలాకేట్ అయింది, మైనార్టీస్కి ఎంత అలాకేట్ అయింది, ఎస్సీ వాళ్ళకి ఎంత అలాకేట్ అయింది, ఏ విధంగా ఇంతకుముందు అలాకేట్ అయిన బడ్జెట్లో ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు, ఈ 2025 to 2026కి అలాకేట్ అయిన బడ్జెట్లో ఆ సంవత్సరం అలాకేట్ అయిన బడ్జెట్లో ఎక్కడ యూటిలైజ్ చేసుకున్నారు, ఎంత బడ్జెట్ వచ్చింది, ఎక్కడ వాడుకున్నారన్న విషయం మీద కూడా క్లారిటీ లేకుండా ఇప్పుడు 3 లక్షల కోట్లు సంథింగ్ బడ్జెట్ అలాకేట్ అయిందని చెప్తున్నారు. కానీ చూస్తే ఇంకా నియర్లీ ఒక 70,000 crores బడ్జెట్ డెఫిసిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మళ్ళీ దాని విషయం మీద కూడా అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ బడ్జెట్ విషయం పక్కన పెడితే దాని మీద క్లారిటీ అయినా ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బడ్జెట్ ఇంత వచ్చింది అని అది ఎక్కడ పోతుంది అది చెప్పాలా, ప్రజలకు అర్థమైనట్లు చెప్పాలా ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది అనేది, ఏ విధంగా ప్రజలకు దానివల్ల లాభం జరుగుతుంది అనేది చెప్పాలా. ఆ లాకెట్ అయిన బడ్జెట్స్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద యూటిలైజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలకి ఎటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయిందా, మెడికల్ డెవలప్మెంట్ అయిందా, మెడికల్ ఫీల్డ్ డెవలప్మెంట్ అయిందా, అగ్రికల్చరల్ ఫీల్డ్ డెవలప్మెంట్ అయిందా, ప్రజలకు ఏ విధంగా చేరి ఏ విధంగా అది లాభం చేకూరుస్తుందని చెప్పేసి క్లారిటీగా తెలియజేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఇంకో విషయం, మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మైనార్టీస్కి ద్రోహం చేసినారు అదోనిలో ఎక్స్ఎమ్మెల్యే గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ ద్రోహం చేసిందనేసి చెప్తున్నారు. అది ఏ విధంగా ద్రోహం జరిగిందనేది విషయం మీద ఆయన క్లారిటీ లేదు. ఎందుకంటే మన అన్న స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడే మైనార్టీస్కి రిజర్వేషన్ అనేది కూడా వచ్చింది. ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎంతమంది పేద కుటుంబాల నుండి పిల్లలు చదువుకొని ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అప్పుడే చాలా మంది తలరాత మారింది. అప్పుడే ఎంతమంది పేద కుటుంబాల నుండి ఎవరికైతే డబ్బులు లేదు, కాలేజ్ మంచి మంచి కాలేజ్కి పోవాలనుకున్న వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ పోవాలనుకున్నారు, మెడికల్ కాలేజ్ పోవాలనుకున్నారు. అట్లాంటి వాళ్ళకి డబ్బులు లేకుంటే కూడా ఆ రిజర్వేషన్ ద్వారా మంచి మంచి కాలేజెస్లో సీట్ దొరికి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. తర్వాత అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కి ద్రోహం చేసినామంటున్నారు కదా, మొత్తం ఆల్ ఇండియా వైడ్ వక్ఫ్ బోర్డ్కి యాంటీగా చేసింది, అగెనిస్ట్గా నిలబడింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నాను. మీ పార్టీ, మీ కూటమి ఏ విధమైన మైనార్టీస్ మీద ప్రేమ ఉంటే, మైనార్టీస్ మీద నిజంగా ఏదో డెవలప్మెంట్ చేయాలని ఉంటే, వక్ఫ్ బోర్డ్ మీద యాక్ట్ వచ్చినప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ విషయంలో కూడా మీరు మైనార్టీస్కి యాంటీగా ప్రవర్తించినారు. మీరు కనీసం మైనార్టీస్ ఈ విషయంలో మైనార్టీస్ ఫీలింగ్ ఏమి, మైనార్టీస్ వక్ఫ్ యాక్ట్ని వెల్కమ్ చేస్తున్నారా, యాంటీ చేస్తున్నారని కూడా తెలియకుండా మైనార్టీస్కి అగెనిస్ట్గా వెళ్ళి మీరు ప్రవర్తించినారు. అదేవిధంగా గుంటూరులో రీసెంట్గా ఒక వక్ఫ్ ప్రాపర్టీని దాన్ని కూడా పీపీపీ విధానంతో
ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అది కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి లాభాలు సమకూర్చుకోవాలని చెప్పేసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ కూడా వబ్బోట్ ప్రాపర్టీని పీపీపీ అంటున్నారు. ఇంకో మన ఆధునిక వరకు వస్తే మైనార్టీస్ విషయంలో మా అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు మైనార్టీస్కి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మైనార్టీ ఉర్దూ కాలేజ్ తీసుకుని వచ్చినారు. అదేవిధంగా మైనార్టీ షాదీఖానా అనే విషయంపై ఆయన కూడా మొదలుపెట్టినారు. ఇంకా ఈద్గా విషయంలో కూడా ఆయన ఫైల్ పైన వరకు మూవ్ చేసినారు. ఈద్గా విషయంలో ఏమంటే ఇన్ ద మీన్ వైల్ శాంక్షన్ అయ్యే లోపల గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏమంటే సరే మీరు ఏదో బురదగలుతున్నారు, అది కాదు చేయట్లేదు, అది చేయట్లేదు వైసీపీ వాళ్ళని చెప్పేసి మీకు అవకాశం వచ్చింది సార్. కపట ప్రేమ వద్దు మైనార్టీస్ మీద. మీరు చేయాలనుకుంటే చేయండి. 24 అయిపోయింది, 25 అయిపోయింది. ఈ మాటల్లో మీరు 26 కూడా కంప్లీట్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. నమ్మకం కూడా ఉంది. ఏ విధమైన ప్రజలకు మీరు చెప్పే మాటలు తప్పితే ఫిజికల్గా ఏదైనా బెనిఫిట్ జరిగింది మైనార్టీస్కి కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలందరి విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఏ వర్గం వాళ్ళకి ఎవరికి ఎక్కడ బెనిఫిట్ జరిగింది మీకు చూపియాలా. ఉత్త మాటలతోనే టైం గడిపేస్తున్నారు. అయిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దగ్గరలోనే మళ్ళీ 2 గంటలు పోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమంటే మైనార్టీస్ ఇక్కడ రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ ర్యాలీ విషయంలో మైనార్టీస్ ఒక ర్యాలీ తీస్తే మైనార్టీస్కి చెందిన హాజీ సాబ్, ఖతీబ్ సాబ్, కొంతమంది రెస్పెక్టబుల్ పర్సన్స్ ఆఫ్ ద సొసైటీ మైనార్టీస్ వింగ్కి తెలిసిన వాళ్ళు ర్యాలీ తీసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటే ఎక్కడో దూరంలో పిల్లలు ఏదో మిస్చీఫ్ చేస్తారని చెప్పేసి ఈ మైనార్టీస్కి చెందిన నాయకుల పైన అంతా కాజీ సాబ్ గారి మీద, ఖతీబ్ సాబ్ గారి మీద, కొంతమంది న్యాయవాదుల మీద, దాని లీడర్ల మీద, అంతమంది మైనార్టీస్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మీరు కలిసినారు కదా కాజీ సాబ్ని, పోయి పెద్ద మనిషి అని చెప్పేసి మైనార్టీస్కి. ఎలక్షన్ ముందు కలిసినారు, ఎలక్షన్ తర్వాత కలిసినారు. ఎందుకైంది ఈయన మీద కేసు? నిజమంటే అట్లా జరిగిందా? మీరు నేను చెప్పేది మీ ముందు చెప్పేది ఒకటి, వెనకలాడ జరిగేది ఒకటి. మైనార్టీస్కి ఎంతనా కానీ ఒక తొక్కేసి పెట్టాలని చెప్పేసి, ఎటువంటి మైనార్టీస్ వాళ్ళు నినాదం జరపకూడదని చెప్పేసి, ఇంకొకసారి ఎటువంటి ర్యాలీస్ తీయకూడదు, మైనార్టీస్ ఎటువంటి క్వశ్చన్ చేయకూడదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకుని మైనార్టీస్ని తొక్కేస్తున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. లేదంటారా మీరే విచారణ జరిపించండి. నిజంగాంటే ఆ రోజు ఆ ఉన్న మైనార్టీస్ వల్ల ఏమైనా తప్పిదం జరిగిందా, లేదు ఊరికేనా కేసు పెట్టినారని చెప్పేసి. ఇంకా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందనుకుంటాను నేను. ముందు కూడా దీని మీద మనం హైకోర్టు పోయే అవకాశం కూడా ఉంది. ఈ మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం లీగల్గా అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. ఇదే విధంగా ప్రవర్తిస్తే రేపు మైనార్టీస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ మీకు సరైన విధంగా వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు వస్తున్నాయి, దాంట్లో మీరు చూస్తున్నారు. అప్పుడే మీకు పొలిటికల్గా జవాబు ఇస్తామని చెప్పేసి, ఓటింగ్ ద్వారా తెలుపుతామని చెప్పేసి ముందుగానే ఈ మైనార్టీస్ మీద కపట ప్రేమ మాటల ద్వారా చూపించకుండా ఎస్సీల మీద కానీ, బీసీల మీద కానీ మీ చేతల్లో చూపించాలని చెప్తూ, ఇంకా నేను ముందు వచ్చే రోజుల్లో దేనికైనా కానీ మనం సిద్ధంగా ఉన్నాం జవాబు ఇవ్వడానికి అని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు తబ్రేజ్ అండి, వైసీపీ పార్టీ. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే మహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్కి మీ హయాంలో 5 years గడిచినా కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు. ఇంకోటి వచ్చేసి ఇదిగా షాహిద్ గారికి 2,60,00,000 తెస్తామని చెప్పి పేపర్లో వచ్చేసి ఒక తిప్పడం వరకే కానీ సరైన దగ్గర చేర్పించలేకపోయినారు, ప్రజల్ని మబ్బు పెట్టినారని చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఆ ఫైల్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ ఫైల్స్
పైన వరకు పోయిన ఆయన ఏం చెప్తున్నారు, నేను పోయినాను, ఆ ఫైల్స్ అక్కడ ఆఫీస్లో ఉన్నాయి, నేను చూసినాను, ఆ ఫైల్స్ అలా కాదు ఇలా రెడీ చేయాలా, ఆ విధంగా రెడీ చేయకుండా ఈ విధంగా రెడీ చేస్తారని చెప్తున్నారు. బట్ ఈయనకు అంతా తెలుసు, ఆ ఫైల్స్ పోనాయి కదా. ఈయనకి నిజంగా చేయకూడదు అనుకుని ఉంటే మన ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి నాకు చేయకూడదు అనుకుంటే ఫైల్స్ పైన వరకు కూడా పోయి క్లియర్, ఫైల్స్ పైన పంపించినారు, అక్కడి నుండి శాంక్షన్ కావాలా. బడ్జెట్ అలొకేషన్ విషయంలో కరోనా వచ్చిన తర్వాత ప్రజల మీద ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ప్రజల హెల్త్ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అది చేస్తున్నారు. కానీ ఇదొకటని కాదు, వేరే ఏ ప్రాజెక్టులు కూడా ఆలోచిస్తున్నారు. కొద్దిగా డిలే అయింది వేరే ప్రాజెక్ట్స్ కూడా, ఇదే మన ముస్లిం ప్రాజెక్ట్స్ అనే కాదు, వేరే అన్ని ప్రాజెక్ట్స్ డిలే అయినాయి. ఎందుకంటే అది కరెక్ట్ అయ్యే విషయంలో అయిపోయింది, కరోనా వచ్చింది, అదే అయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలా, ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలనే విషయం మీద ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకున్న వాళ్ళు మన జగన్ అన్న. ఇప్పుడు కరోనాలే ఏమిలే, మీకు ఎవరు అపోజ్ చేస్తున్నారు? అంతా మీ ప్రభుత్వమే కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం. చేపియండి సార్. మీరు ఎలక్షన్కి ముందు ఏదో పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు, 400 కోట్లు వస్తాయి, 500 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. అది కరెక్ట్గా ఫిగర్ మీకే తెలిసింటారు, ప్రెస్ వాళ్ళ ముందర మీ ముందరే చెప్తున్నారు ఆయన. ఎక్కడా సార్ ఆ కోట్లు? ఎక్కడా అవి? ఆ కోట్లు ఎక్కడ వచ్చినాయి? కోట్ కాదు, కోట్ బటన్ కూడా రాలేదంట నేను. మీరు ఏ కోట్లు, డబ్బులున్న కోట్లు చెప్తున్నారో వేసుకునే కోట్లు చెప్తున్నారో అర్థం కావట్లే. ఆ కోట్లు ఎక్కడున్నాయి చెప్పాలా. మాట్లాడమంటే మాకు కూడా బాగా వస్తాయి సార్, ఎన్నిసేపు మాట్లాడమంటే కూడా మాట్లాడతాం. కానీ ప్రజలకి దానివల్ల చేర్చే లాభం ఏమి? ఇంకా విషయం మాట్లాడితే మీరు షాదీఖానా అంటున్నారు, దాన్ని కూడా పరిశీలి చేయాలనే ఉన్నారు. ఫాలో అప్ చేసి ఏదైనా కానీ జరుగుతుంది. బట్ వచ్చిన కరోనా వల్లనే బడ్జెట్ అలొకేషన్ విషయంలో జరిగింది. ఏ బడ్జెట్ రావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా ఫండ్స్ వచ్చింటే ఈ పనులు కూడా అన్ని జరిగిపోయేవి. మీకు తెలుసు, ఇప్పుడు మీ హయాంలోనే మీరే బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, మిస్యూజ్ చేస్తున్నారు. సరే వైసీపీకి ఫండ్స్ ఇచ్చినామంటున్నారు, మీ బీజేపీనే కదా, బీజేపీ వాళ్ళకి ఫండ్స్ అలొకేట్ చేయరా? కూటమినే కదా ప్రభుత్వం. తీసుకొని రాండి సార్, మైనార్టీ పనులు చేపియండి, ఎస్సీ పనులు చేపియండి, బీసీల పనులు చేపియండి. ప్రతిసారి ఆయన చేయలేదు, మీరు చేయండి సార్. ప్రజలు కూడా విసిగిపోయినారు పాత మాటలని. ఏమన్నా ప్రశ్న, వాన పడలేదంటే సాయిప్రసాద్ రెడ్డికి తెలుసు, ఎండ రాలేదంటే సాయిప్రసాద్ రెడ్డికి తెలుసు. అది ఏంది సార్, విసిగిపోయినారు ప్రజలు. చాలు, ఇంకా మీరు ఏదైనా చేసి చూపించండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు గత 20 రోజుల నుండి నేను ఆదోనిలో లేను. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ నడిస్తే 15 రోజులు కూడా ప్రతిరోజు నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాన్ని ఆదోని ప్రజలు చూసినారు, డిస్ట్రిక్ట్ ప్రజలు చూసినారు, అలాగే స్టేట్ ప్రజలు చూసినారు అంటున్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఓకే, అది బాగానే ఉంది. మేము కూడా చూసినాం నిన్ను. 15 రోజులు ఉంటే మీరు ఏం మాట్లాడతారో ఆదోని నుంచి ఏం మాట్లాడతారో, డిస్ట్రిక్ట్ నుంచి ఏం మాట్లాడతారో అని చెప్పి మేము ఎదురు చూసుకుంటున్నాం. కానీ ఎక్కడ కానీ ఆదోని గురించి కానీ కర్నూలు డిస్ట్రిక్ట్ గురించి కానీ ఎక్కడ ఈ 15 రోజుల్లో ఎక్కడ ఏం మాట్లాడలే. మేము మాట్లాడింది ఏమి, స్టేట్ ఇష్యూ తీసుకుంటున్నాడు. ఒకటేదో బీసీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము చూసినాం, స్టార్టింగ్లోనే బీసీ హాస్టల్స్కి చంద్రబాబు నాయుడు 800 కోట్లు అలాట్ చేశాడని చెప్పి చెప్పినాడు స్టేట్లో. మరి బీసీ హాస్టల్కి 800 కోట్లు అలాట్ చేసినప్పుడు కనీసం అసెంబ్లీలో మాట్లాడలేకపోయినా కానీ మన ఆదోళన కూడా బీసీ హాస్టల్ బాగాలేదని చెప్పి ఎప్పుడుంటో ఉంది మనకి. మరి ఎందుకైనా ఆ బీసీ హాస్టల్ని మీరు అభివృద్ధి చేయలే? మీరు 800 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు మీరే చెప్పారు బీసీ హాస్టల్కి. మన ఆదోళనలో ఉన్నటువంటి బీసీ హాస్టల్కి మీరు ఎందుకు ఇంప్రూవ్ చేయలే? నువ్వు షేర్ గురించి మేము మాట్లాడలే, మన ఆదోళన గురించే మేము మాట్లాడేది. ఇకపోతే మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఇష్యూ, మీరు అమెరికాలో ఉన్నారు, అప్పుడు ఒక ఇష్యూవే. ఏ ఇష్యూ? మండలాలు 4 మండలాల గురించి
తర్వాత ఆదోని జిల్లా కావాలని చెప్పి పెద్ద అలిగేషన్ అది స్టేట్ వైడ్ తెలిసింది. సరే ఏదో మీరు అమెరికా అయిపోయినాడు, ఏదో అమెరికా అయిపోయినారు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ స్టార్ట్ అయింది. మళ్ళీ అసెంబ్లీలో ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతున్నాడు ప్రసాద్ గారు. ఆదోని జిల్లా కావాలా, ఆదోని జిల్లా కావాలా, అలాగే మండలాలు 4 కావాలని చెప్పి మాట్లాడతారని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. మన ప్రసాద్ ఏం చెప్పాడు, నేను మండలం నుంచి చెప్పినాను, ఆదోని జిల్లా కావాలని చెప్పాను, చంద్రబాబు సంవత్సరం అంటాడు. మీరు మాట్లాడింది ఏంటి? 0 అవర్లో మాట్లాడినారు. 0 అవర్లో మాట్లాడి ఏ కూడా పరిగణన తీసుకోరు. మీరు ఇచ్చిన సమాధానానికి వాళ్ళు రెస్పాన్స్ చేస్తారు అంతే. మీరు ఏమైనా చెప్తే దాన్ని రివర్స్ గా వాళ్ళు జవాబు చెప్తారు అంతే. దాన్ని పరిగణన తీసుకోరు అంటే నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఏదన్నా ఒక్క రోజన్నా కానీ ఆదోని గురించి పలానా ఇష్యూ మాట్లాడని చెప్పి ఏదైనా ఒక క్లిప్పింగ్స్ చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం. పోనీ డిస్టిక్ వైజ్ మన ఆంధ్ర కర్నూలు డిస్టిక్ గురించి ఏమైనా మాట్లాడినాడా? అది మాట్లాడలే. ఇంకా ఇక్కడ ఏం చేశారు లోకల్లో? మీరేమో అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ పోయినారు. ఇక్కడ చూస్తే మరి కబ్జాలని చెప్పి ఒకటి నిదానం తీసుకొచ్చినారు. సరే ఇక్కడ నుండి ఎవరో ఫోన్ చేశారు మీకు కూడా ఆ కబ్జా విషయాల్లో. ఏదో 644 గంట, 314 గంట, ఏదో కొన్ని సర్వే నెంబర్లో మాట్లాడుతూ కొన్ని చెప్పారు. మీరు కూడా అక్కడ నుండి కూడా మరి సవాలు విషయాలు మీరు కూడా నేను ఇమీడియట్ వస్తే ఆదోనికి తప్పకుండా 314 కానీ 635 సర్వే నెంబర్లు కానీ దాన్ని అంత చూస్తా, తప్పకుండా దాన్ని నిక్కదేలు చేస్తా, దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీరు చెప్పింది వాస్తవమే. మరి నిన్న మొన్న వచ్చారు మీరు. సరే మీరు కూడా వాళ్ళు టైం ఇస్తాం మీకు. తప్పకుండా ఆ సర్వే నెంబర్లు ఏమైతే ఉన్నాయో మీరు ఏదైతే చెప్పినారో 314 కానీ 630 కానీ 114, 115 చెప్పినారు సర్వే నెంబర్, 4 సర్వే నెంబర్. మరి దాన్ని ఖచ్చితంగా మీరు ఆదోనికి వచ్చారు కాబట్టి దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిచిపెట్టి ఆ రికార్డు తీపిచ్చి అది ఎందుకు నిజం చేయాలో తెలాలి. ఈరోజు 19 నుండి 24 వరకు వైసీపీ వాళ్ళు కబ్జా చేశారు అనుకుంటూ పోయినారు. మీరే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి జయద్రబాబు అన్నాడు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణబాబు అన్నారు, ఎంతో మంది మాట్లాడినారు. ఇంకో మన దేశం ప్రకాష్ గారు కాంగ్రెస్ కడవని ప్రసాద్ కనబడుతున్నాడు. అతను కూడా ఎప్పుడుగా సాయిప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు 2019, 2020 కబ్జా చేశారని చెప్పి పోనీ వీళ్ళంటే కొత్తగా మన దేశం ప్రకారం పాతోడు అతను తెలియచ్చు కదా ఏమన్నది కబ్జా ఎక్కడుంది, ఏం జరిగింది అనేది. అతనికంటే గవర్నమెంట్ లేదు, ఏం లేదు. మరి కనీసం పబ్లిక్ పడుకోపోయి ఎక్కడ కబ్జా ఏడుంది, నేను స్టేషన్ తీసుకుపోతాను, లేకపోతే 6 రోజులు పోదామని చెప్పి తీసుకోవచ్చు కదా. ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడము మనం కూర్చోవడం అంతే. మరి వారం పనులంతా మరి కబ్జాన్ని బయటకు వస్తాయి మరి. కాబట్టి నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు మాట చెప్తున్నాడు బాగా, ప్రతిపక్షాలు ఉంటేనే అభివృద్ధి చెందుతా అంటారు. సార్ మేము కూడా హ్యాండ్స్ ఆఫ్ దానికి మేము కూడా దానికి సహకరిస్తాం. ప్రతిపక్షాలు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఆదోలో 2 ఏళ్ళ నుండి ఈ కబ్జా అనేది ఏదో ఉందో మన దాన్ని మీరు వచ్చారు కాబట్టి, మీరు కూడా మీడియా సంవత్సరంలో మీరు చెప్పారు కాబట్టి ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా దాని దోషులు ఎవరో బయట పెట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉండొచ్చు, కుటుంబ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు. దాంట్లో ఒకవేళ మేము కూడా రమ్మంటే ప్రతిపక్షంగా మేము కూడా మేట వస్తాం. మేము ఆడదారు పోదాం, ఎక్కడికంటే అక్కడ మేము కూడా వచ్చి రెడీగా ఉన్నాం. కానీ మనకి ఏం కావాలి, నిజంగా తెలుసాలి. ఈ కబ్జా అనేది కనీసం ఈ ఇష్యూ ఏవైతే ఉన్నాయో 4 సర్వే నెంబర్లో ఆ 4 సంవత్సరాలు బయట పెడితే కనీసం ఆందోళన తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆందోళన అభివృద్ధి చెందుతుందేమో రియల్ ఎస్టేట్ గా, లేకపోతే చదువుతుంది రియల్ ఎస్టేట్ గా ముందుకు పోదు ఆందోళన. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం ఏదో ఒక ఇష్యూ పెట్టుకుంటారు, ఏదో ఒక సర్వే నెంబర్ పెట్టుకుంటారు, కబ్జా అంటున్నారు. కాబట్టి మీరు చెప్పిన ప్రతిపక్షాలు ఉంటేనే భారతీయ జనతా చెప్తున్నారు కాబట్టి మేము కూడా సాహసిస్తాం. దానికి మేము కూడా హ్యాండ్స్ అప్. మీరు చెప్పింది వాస్తవమే, ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. మేము ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం. అంటే మేము కూడా అడుగుతున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ అయితే ఎవరైతే దోషులు వాళ్ళు మాకు సంబంధం కబ్జా ఎవరైతే చేసింటారో వాళ్ళ యొక్క బండారం బయట పెట్టాలా. అది మరి వారం పెడతారో 15 రోజులు పెడతారో ఈ సర్వే నెంబర్లు ఏవైతే 314, 630, 114, 115 సర్వే నెంబర్లు చెప్పినారు. దాన్ని కనీసం గతంలో ఏం మాట్లాడాలో ఇచ్చి పెడతాం. దాని గురించి కనీసం ఇప్పుడు ఈ వారం కింద మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ సర్వే నెంబర్ బయట పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు దేవేంద్ర కూడా మనం మాట్లాడాడు. మరి దేవేంద్ర మరి కుటుంబంలో ఉండి మాట్లాడాడో మరి కుటుంబం బయట ఉండి మాట్లాడాడో అర్థం కాదు, ఎవరు అర్థం కాదు ఆదోని ప్రజలకే.
చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, ఏం దేవేంద్ర ఇట్లా మాట్లాడారు, అసలు మాకు అర్థం కాకుండా ఈ కబ్జాల గురించి. ప్రభుత్వం మీరు పెట్టుకొని ప్రభుత్వ చేతుల మీద అది స్టేట్ చైర్మన్ మీరు ఫోన్ చేస్తే ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి ఫైల్ తీసుకొని చూపిస్తాడు నీకు. మరి నేను ఎందుకు చేయడంలే దాని నుంచి పెట్టి వాళ్ళ కూతుర్లని మన ప్రభుత్వం వాళ్ళలో మన వైఎస్ఆర్ పార్టీ అర్థం కావాలి, మాకు అర్థం కావడం ఏమన్నా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడతారు. రాత్రి అయితే ఎంఆర్ఓస్ వాళ్ళ నాయకులు కూర్చుంటారు. చూడండి ఒకసారి ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయాలి. పత్రికా విలేకరులతో ప్రజలు కావాలి సమాధానం చెప్పాలా. ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, మాది కాదు ప్రభుత్వం అయినా కానీ ఏమంటారు, సాయంత్రం అయితే ఎంఆర్ఓస్ తో వాళ్ళే చూస్తారంట. ప్రజలకు పొద్దున ఏ పని చేయరు, సాయంత్రం మాత్రం నాయకులు పనులు జరుగుతాయి ఎంఆర్ఓస్ లో. మరి చూడండి ఆలోచన చేయండి, ప్రజలు కూడా కుటుంబాలు కూడా ఆలోచన చేయాలి రోజు. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు, మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి దీని గురించి. ఏమన్నా కానీ మా వైఎస్ఆర్ పార్టీని ఆహ్వానం చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం మీదే, మాది కాదు ప్రభుత్వం. అది ప్రభుత్వం మీరున్నామంటే మీరు బయట తీయాలి. ఏమన్నా పొరపాట్లు ఉంటే మేమే చెప్తున్నాం, మా పొరపాట్లు ఏమంటే తీయండి అయ్యా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే చేసిందే దాన్ని బయట తీయండి, ప్రజలకు పెట్టండి, దానికి మేము సహకరిస్తాం. మరి మేము కూడా మా నాయకుడు వైఎస్ఆర్ నాయకుడు మేము ఎంత వస్తాం, ఏమన్నా కానీ దానికి తోడ్పడతాం. మీకు ఒకవేళ మీకు ఏమైనా పేపర్లు అంటే పేపర్లు కూడా సబ్మిట్ చేస్తాం దాని గురించి అది చెప్తున్నా కానీ అది బయటకు రావట్లే. ప్రజలు ఏమంటున్నారు, కబ్జా 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 కబ్జా. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో కూడా మీరే 5వ బడ్జెట్ అని చెప్పారు. 2024 నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి ఉంటుంది అసెంబ్లీ. 5 అసెంబ్లీ మేము పోయినా అంటాడు. 5 అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే బాగా మాట్లాడినారు. మేము కూడా సహకరిస్తాం, దాని గురించి ఇబ్బంది. 6,000 ప్రజలను తలెత్తుకునేదంటే చేసిన అంటాడు. అంటే 6,000 అంటే సరే ఓకే, ఒక 6,000 ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం అనేది మంచి పద్ధతే. కానీ సబ్జెక్ట్ ఏది, 6,000 నుంచి కానీ కమ్యూనిస్ట్ మాట్లాడే సబ్జెక్ట్ ఏంది? ఏ ఒక్క ఇష్యూ అయినా కానీ ఏదైనా మాట్లాడారా 15 రోజులు? ఏమన్నా స్టేట్ ఇష్యూ తీసుకుంటున్నారు. ఇప్పుడు కల్తీ అంటాడు, కల్తీ గురించి మన పార్షద్ గారు మాట్లాడినాడు. లడ్డు కల్తీ, తర్వాత పాలు కల్తీ ఉంది జరిగింది ఏప్రిల్లో. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే. మరి పాల కల్తీ ఎప్పుడు జరిగింది? మీ ప్రభుత్వంలోనే. లడ్డు గురించి ఎప్పుడు మాట్లాడారు? మీ ప్రభుత్వంలోనే. మరి ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే మరి దాని కారణాలు వైఎస్ఆర్ పార్టీనా, మీ ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి నాయకుల, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకసారి మనకు ఆలోచన చేయాలి. మన ప్రజలు కూడా ఈరోజు ప్రతిపక్షం లేదు మనకి, వాళ్ళే ప్రతిపక్షంలో వాళ్ళే సరిపోయింది. ఇద్దరు ప్రశ్న ఇస్తాడు, వాళ్ళు జవాబు చెప్పాలా. ఇద్దరు ప్రశ్నలే జవాబు బయట రావట్లే. కూటమిలో 3 మాట్లాడతారు, 3 కూడా ప్రశ్నలు వేస్తారు కానీ కరెక్ట్ జవాబు అటు స్పీకర్ చెప్పడంలే, కన్సల్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్లు చెప్పడంలే, ఎవరు చెప్పలేదు. దాని గురించి ఊరికే ప్రశ్నలు అంతే. మీరు ప్రశ్నలు ఇస్తే వాళ్ళు దానికి ఇట్లు చెప్తారు, అది చెప్తే మీకు సమాధానం చెప్తారు. కాబట్టి ప్రతిపక్షం లేని గవర్నమెంట్ అయిపోయింది ఈరోజు. సరే మేము 11 మంది గెలిచినారు, 11 మంది అసెంబ్లీకి పోవడంలే. ఎందుకని పోవడంలే? వాళ్ళు మైక్ పోవడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ మేము పోయినా కానీ మమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి ఒక చేసుకో ప్రజలే పోయాడు జగన్మోహన్ గారు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినా కానీ మిర్చి ధర అయితే కానీ, ఉల్లిగడ్డ ధర అయితే కానీ, రైతుల పరంగా అయితేనేమి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేమి, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నాం. మేము అనుకున్నాం ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే పార్సారథి గారు మన ఆరోగ్యం గురించి గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గురించి తప్పకుండా మాట్లాడాలని అనుకున్నాం. కానీ ఎక్కడ మాట్లాడలే. మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు కూడా, సార్ మీరు కూడా మీరు చదువుకున్న వాళ్ళు మాకు తప్పకుండా అది ఏదో ఒకటి పీపీ విధానమో ఏదో సరే మనకి డెవలప్మెంట్ కావాలి ఆధునిక నియోజకవర్గం. మనం ఎందుకంటే మీరు మాట్లాడాలో అర్థం కాలే మరి. కాబట్టి రాబో రోజుల్లో మంచి మాటలు మాట్లాడి మన ఆధునిక ప్రజలకు వాస్తవాలు చెప్తూ మన రాబో 3 ఏళ్లలో కనీసం అభివృద్ధి వైపు వాడాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ కూడా కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో మేము ఉన్నాయని మేము మీ వస్తాం. మేము కూడా దానికి ఏమి ఇదేం లే, మాకు పార్టీలకు సంబంధం లే. ఏదైనా ఒక డెవలప్మెంట్ జరుగుతుందంటే తప్పకుండా మేము మీ ఉంటాం, మీ వస్తాం, ఎక్కడికైనా వస్తాం. మాకు పార్టీ సంబంధం టీడీపీ కానీ, కూటమి కానీ, వైఎస్ఆర్ కానీ ఉండదు. ఒక ఆధునిక పౌరులుగా, ఆధునిక అభివృద్ధిగా మేము ఆచరిస్తాం. దాంట్లో ఎవరు మైనారిటీ లీడర్స్ అయితే లేదు కదా, బీసీ లీడర్లు కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మేము వస్తాం మీరు అభివృద్ధి చేస్తారంటే. కాబట్టి రాబో రోజులు అందరూ కలుపుకోబోయి ఒకటి రోడ్ టైం కావాల్సి పెట్టండి ఒకసారి. మేము కూడా పాస్పోర్ట్ వేస్తాం దాంట్లో. ఇంకోటి చిన్న విషయం ఒకటి లాస్ట్ చెప్తున్నాను, మన ఆధునిక సిగ్నల్స్ వేశారు ఇప్పుడు యూఎస్ కాడ, తర్వాత కంట్రోల్ రూమ్ కాడ. గతంలోనే ఒకసారి మున్సిపల్ ఫండ్స్ తో ఒక సిగ్నల్ చేశారు గతంలో 10 ఏళ్ల కింద.
అది 2 రోజులు పనిచేసి మరి వేస్ట్ అయినాయి. మరి ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మరి మున్సిపల్ ఫండ్స్ అవి మళ్ళీ సిగ్నల్ చేశారు. సిగ్నల్స్ ఏమైతే చూస్తున్నారు, దాదాపు 2 నెలలు స్టార్ట్ అయింది. ఒక రోజు నడుస్తుంది, 10 రోజులు బంద్ అవుతుంది. పబ్లిక్ కూడా బాగా అవగాహన తెచ్చుకున్నారు. సిగ్నల్స్ ఏదైతే టక్కని పడితే టక్కని ఆపుతున్నారు. మేము కూడా మోటార్ టూరిస్ట్ మేము కూడా పోతున్నాం, టక్కని మేము కూడా ఆపుకుంటున్నాం. మేమంటే సిగ్నల్ తింటే మాకు అవగాహన ఉంది. కానీ ఈవెన్ పల్లెటూరు ప్రజలు కూడా ఆ సిగ్నల్స్ అలవాటు పడినారు. అలవాటు పడి ఎప్పుడైతే లైట్లు పడతాయి 10 మినిట్లు పెడతారు, మళ్ళీ ముందుకు పోతారు. కానీ కన్ఫ్యూజ్ చేస్తారు పబ్లిక్ కి. ఓ రోజు పెడతారు, ఓ రోజు పెట్టారు, ఓ రోజు పెడతారు, ఓ రోజు పెడతారు. ప్రజలు అనుకుంటారు ఏ రోజు పోవాలా, ముందు పోవాలా, వెళ్ళిపోవాలా. కాబట్టి దీన్ని కూడా మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఆ సిగ్నల్స్ తప్పకుండా ప్రతిరోజు పనిచేసేట్లా చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.